స్టార్టింగ్ లో అయితే రాజమండ్రిలోనే ఒక చిన్న ప్లాంట్ లో వాటర్ ప్లాంట్ లో జాబ్ చేసుకునేవాడిని. 10,000 సరిపోయేవి కాదు. ఇంకెప్పుడు మా అమ్మ మీద ఆధారపడి మా అమ్మ ఇస్తే తీసుకోవడం, ఇవన్నీ కట్టుకోవడం, ఇవన్నీ చేసుకోవడం. మా అమ్మాయి చెప్పింది, నీవు చదువుకున్న డిప్లొమా చదువుకున్నావు కదా, ఇక్కడ ఏం ఉద్యోగాలు రావంటూ ఉండలేదు, ఎక్కువ ఉండలేదు. సో మా ఫ్రెండ్ ఉన్నాడండి ఇక్కడ, శ్రీనాథ్ అబ్బాయి. ఆ అబ్బాయి కాల్ చేస్తే, ఆ అబ్బాయి ఇలాగ ఉందరా, పెళ్లి అయిందిరా, మరి నాకు ఇలా బాగాలేదు, ఇక్కడ తక్కువ జీతం కదా అంటే, నేను చూస్తాను వచ్చి ఇక్కడ జాబ్ చూస్తాను వచ్చి నీకు మంచి దాంట్లో పెడతానని చెప్తే ఇక్కడికి వచ్చాను సార్. వాడి దగ్గర ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాడు ఒక జాబ్ చూసి అలాగా అక్కడి నుంచి ఇక్కడ సెటిల్ అయ్యాను సార్. సో సెటిల్ అయిన తర్వాత ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాను సార్. అంటే అప్పుడు అంతలోకి ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ, వాళ్ళ ఇంటికి దింపేశాను. ఈ దింపేసిన తర్వాత నీకు అన్ని ఐడియాలు వచ్చినాయన్నమాట. ఓహో వెళ్దాం ఒకసారి, ఈ అమ్మాయి ఎక్కడో ఇక్కడ లేదు కాబట్టి ఒకసారి వెళ్ళేసి మొత్తాన్ని ఒకసారి టచ్ చేద్దాం, ఒకవేళ అవ్వకపోతే రిటర్న్ వచ్చేద్దాం, మళ్ళీ 10,000కి ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించాను. ఆలోచించేటప్పటికి దేవుడి దయ వల్ల ఒక జాబ్ వచ్చేసింది ఇక్కడ. ఒక 4 ఇంటర్వ్యూలకి వెళ్ళాను సార్, బట్ అది ఫెయిల్ అయిపోయాను. 5వ ఇంటర్వ్యూలో ఒక ఆయన చూశాడు, నన్ను చూసి పాపం అందరూ ఒకలా ఉంటారు ఏంటి అని చెప్పేసి ఒక ఆయన పాపం నన్ను ఆదరించాడు. సో నీకంటూ మంచి ఇస్తానని చెప్పేసి ఒక జాబ్ లో పెట్టాడు.